నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను. స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని నిత్య జీవము పొందేదను నిత్యం, యేసుని నిత్య జీవము పొందేదను నిత్యం. యేసు నాకే నా స్తుతి సుమధురం, యేసు నాకే నా స్తుతి సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సువర్ణము, సూర్యకాంత సుగంధ సువర్ణము, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్యుని వాలే తేజాలిల్లేదను నా యేసుతో,
సూర్యుని వాలే తేజరిల్లేదాను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు శబ్దముతో నివరుదించు దూతలతో బోరా శబ్దముతో నివరుదించు దూతలతో నాకై గాయపడినా బంగారు నీ మోమున్ నాకై గాయపడినా బంగారు నీ మోమున్ రక్షణతో వీక్షింపన్ రక్షణతో వీక్షింపన్ ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి దిశంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి దిశంతకు వృక్షమునా చంద జీవనజని చేరి జీవవృక్షమున చంద జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు చివరిగా మరో పాట పాడుకుందాం. 113వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 113. పాత బడస్కంలో 111. పాత బడస్కంలో 111.
కొత్తబడ పుస్తకంలో 113. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయాము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ఆగమ్యానందమే, హృదయాము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి అతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. అతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాము, దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగలేకున్నాను, దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడనుందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడనుందునంటివి, తోడనుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ మరణంధకారము లోయాని సంచరించిన నిరంతరామేశు
సహాయకారి మరణంధకారము లోయాన్ని సంచరించిన నిరంతరం యేసు నాదుగా పారి పరమునికి నన్ను గాయచు నడుపు కరుణా గల ప్రభు పరమునికి నన్ను గాయచు నడుపు కరుణా గల ప్రభు కరుణా గల ప్రభు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ముల కన్నా గోపాది ఆకాశతార పర్వత సముద్ర ముల కన్నా గోపాది యేసుని ప్రేమ కుదువాలిన్నీయునా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుండజేయును కుదువాలిన్నీయునా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుండజేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు నీకు భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు నీకు నాతో నుండు నీకు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ఆకాశతార పర్వత సముద్ర ముల కన్నా గోపాది ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసకు యోగ్యుడేసు హల్లెలూయా స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా హల్లెలూయా ఓ యేసుని ప్రేమ ఎంతో మహా
పానీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది యేసుని ప్రేమ ఆరాధన కొరకై కొన్ని మాటలను దేవుని వాక్యముల నుండి ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చినాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే 22వ వచనంలో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని యొక్క వాత్సల్యత ఎడతెక్క నిలుస్తున్నదంట. వాత్సల్యత అంటే అది మరి చూసినట్లయితే దయా, కనికరము, కటాక్షం అంటే దేవుని యొక్క మరి ప్రేమ. కాబట్టి అది మన ఎడల ఏం చేస్తుందంటే దేవుని వాత్సల్యత మన ఎడల ఎడతెక్క నిలుస్తున్నదంట. గనుక మనము నిర్మూలము కాకున్న వారము. కాబట్టి దేవుని వాక్యములు చూస్తే మనము నిర్మూలం కాకున్న వారం. మనం ఎందుకు నిర్మూలం కావట్లేదు, మనల్ని ఎందుకు నశింపబోవట్లేదు అని అంటే వాస్తవానికి చూసినట్లయితే మనము అనేక సార్లు దేవునికి లోబడనటువంటి వారం, అనేక సార్లు దేవునికి కోపాన్ని తీసుకొచ్చేవారం, అనేక సార్లు దేవుని మాట విననటువంటి వారం. దేవుడు ఒకటి చేయమంటే మనం ఒకటి చేసేటువంటి వారం. దేవుడు ఒకటి చేస్తుంటే దేవుడు ఒకటి చేయాలంటే మనం ఇంకొకటి చేసేటువంటి వారం. దేవునికి మరి లోబడనొల్లనటువంటి ప్రజలైనటువంటి మనల ఎడల దేవుడు తన వాత్సల్యతను చూపుతున్నాడు. మరి వాత్సల్యత అంటే మరి అది దేవుని ప్రేమ కంటే కూడా ఎంతో మరి ఉన్నతమైనది అన్నమాట. అంత వాత్సల్యతతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎడతెగక ఆ దేవుని యొక్క వాత్సల్యత మరి నిల్చుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమని చెప్పి దేవుని వాక్యము లేఖనము మనకు స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి మనం నిర్మూలము కాకున్న వారం, మనము నశించిపోవాల్సినటువంటి వారం. దేవుడు మన మీదకి దేవుడి తన యొక్క ఉగ్రత రావాల్సింది, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన మనలను కర్ణించి మనలను దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని నిర్మూలన చేయకుండా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఈ దినాన మనం దేవుని మందిరంలో సజీవ లెక్కలో సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, అది లేకపోతే మనంతరికి మనమే పొందినది కాదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప వాత్సల్యత దేవుడు మరి మనకు దయచేస్తున్నాడు. కాబట్టి అందుకని నిర్మూలం కాకున్న వారం దేవుడు మరలా దేవుడు తన వాత్సల్యతను చూపించి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనలను నశింప చేయకుండా, నిర్మూలం కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, రక్షిస్తున్నాడంట. కాబట్టి ఎడచెక్క నిలుస్తుందంట. ఆయన వాత్సల్యత ఎడచెక్క నిలుస్తున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారం అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే మనము నిర్మూలము కాని వారం. కాబట్టి ఇక్కడ ఏం రాయబడితే వచ్చింది, మనం నిర్మూలము కాకున్న వారము అన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప. మరలా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలను హత్తుకుంటున్నాడు. మరి తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు. తన వాత్సల్యతను మరలా తన ప్రేమను మన ఎడల చూపుతూ ఉన్నాడు. ఆయన మనలను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. తన కృపకాల హస్తాల కింద భద్రపరిచి మనం నిర్మూలన కాకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు కనుక ఆయన మనము ఆరాధించి ఆయన మనం కనపరచాల్సినటువంటి వారమైన దేవుని యొక్క వాత్సల్యత ఎలాంటిదంటే మనము నిర్మూలము కాకుండా మనలను రక్షిస్తుంది దేవుని వాత్సల్యత. ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు, తన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
తన మంచితనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అంతేకాదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా వారు దేవునికి లోబడకుండా వారు మరలా లోకం వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు వారిని విసర్జించకుండా ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడంట. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుని వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్యన నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తన మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయా వాత్సల్యత గలవాడును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడయ్యండి వారిని విసర్జింపలేదు. దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులు ఎలాగుండారంటే లోబడనొల్లనటువంటి ప్రజలట. వారు నిర్మూలం కాకున్నటువంటి వారు అంటారు. వారు దేవుని మాట విననటువంటి ప్రజలు. వారు విధేయులవుటకు వారికి ఏం లేదంట, వారికి మనసు లేదట. వారు విధేయులవుటకు వారికి మనసు లేని వారై వారు తమ మధ్యన ఒక దేవతను ఒక విగ్రహములను చేసుకుని మరి తన మధ్యన దేవుడు చేసినటువంటి అద్భుతములను వారు మనసునకు తెచ్చుకొనక హృదయం కఠినపరుచుకుని తాముండి వచ్చినటువంటి దాస్యపు దేశం మరలా తిరిగి వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకుని వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారంట. వారు ఏం చేశారంటే దేవుడు ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకుని వచ్చినప్పుడు, దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారిని ఎంతో కాపాడి రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు తన మెండైన కృపను చూపుతూ వచ్చినాడు. దేవుడు వారిని కాపాడుతూ వారిని రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు తన వాత్సల్యతను వారి ఎడల జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. కానీ వారు ఏం చేస్తూ వచ్చినారంటే వారు విధేయత లేని వారై వారు విధేయులగుటకు మనసు లేని వారై ఏం చేస్తూ వచ్చినారంట, తమ మధ్యన దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తన మనసును కఠినపరుచుకొని మరలా దాస్యానికి తిరిగి వచ్చినటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి వారు ఒక అధికారిని కోరుకుని దేవుడి మీద తిరగబాటు చేసి, ఈయనేమి దేవుడు అనవసరంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, అరణ్యంలో మాకు ఐగుప్తు దేశంలో మాకు ఎంతో ఆహారం ఉంది, మాకెంతో సమృద్ధి ఉంది, కానీ ఈ దేవుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడని దేవుని మీద వారు తిరుగుబాటు చేసి మరలా తిరిగి వాళ్ళు ఏం చేశారంట, ఐగుప్తు వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ వచ్చినారంట. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికి కూడా ఆయన ఏం చేశాడంట, అయితే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడును దయావాత్సల్యత గలవాడును దీర్ఘశాంతుడు బహుకృపా గలవాడయ్యుండి వారిని విసర్జింపలేదు. దేవుడు వారిని విసర్జించలేదంట. ఎందుకని అనంటే దేవుని యొక్క దయావాత్సల్యత. ఇక్కడ మనం చూసినట్లయితే దయావాత్సల్యత గలవాడవు దీర్ఘశాంతం బహుకృప గలవాడయ్యుండి వారిని విసర్జించలేదు. రెండవ విషయం ఏంటంటే దేవుని యొక్క వాత్సల్యత, దయావాత్సల్యత. వారిని ఏం చేయలేదంటే విసర్జింపలేదంట. వారిని విడిచిపెట్టడానికి దేవునికి మనసు లేదట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? చాలాసార్లు మరి దేవుడు ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకోండి, మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా మన మాట వినటం లేదనుకోండి, మనమైతే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం అన్నమాట. ఇక మాకు అవసరం లేదు, నీతో మాకు అవసరం లేదని విసర్జిస్తాం. ఇంకా మనం అనుకుంటాం ఇంకా సచ్చినా సరే వాడితో మనం మాట్లాడకూడదు అని మనం అంత కఠినంగా మనం అనుకుంటాం. వీడు నా మాట వినటం లేదు, నా మీద తిరగబడుతున్నాడు, నాకు లోబట్టలేదు కనుక ఇంకా నేను ఎప్పటికీ ఈ మనిషిని నేను కనికరించను, ఈ వ్యక్తిని నేను ఇంకెప్పటికీ క్షమించనని చెప్పి మనం విసర్జించేస్తాం. కానీ దేవుడైతే అట్లా కాదంట. ఆయన మీద వారు తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన దయా వాత్సల్యతను బట్టి, ఆయన కృపను బట్టి వారిని ఏం చేయట్లేదంట, దేవుడు విసర్జింపట్లేదంట, వారిని విడిచిపెడతలేదన్నమాట. దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అంతేకాదు కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 78వ కీర్తనలో దేవుడు వారిని నశింప చేయట్లేదంట. 78వ కీర్తన 38వ వచనం
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కనుక పలుమార్లు కోపం అనుసుకునేవాడు. చాలా మనం చూసినట్లయితే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. కాబట్టి వారిని నశింపచేయక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని విషయంలో రాయబడింది ఏంటంటే, ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని ఏం చేశాడంట? నశింపచేయక. ఎందుకు వారిని నశింప చేయలేదు అని అంటే, వారు ఎలా ఉండారంట? 36 వచనం చూడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటలతో ఆయన ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన ఎదుట బొంకిరి. ఇక్కడ మనం చూస్తే వారు దేవుని మాట మీద, వారు దేవుని మాటకు లోబడక, దేవుని కార్యములందు వారు విశ్వాసము లేని వారే, వారు దేవుని మీద గొనుగుతూ వచ్చినారు. దేవుని వాగ్దానములు వారు నమ్మక, దేవుని నిబంధనను వారు గైకొనక, మరి నోటి మాటలతో ఆయన్ని ముఖస్థుతి చేస్తూ వచ్చినారంట. వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతూ వచ్చినారంట. అయితే 22వ వచనంలో చూసినట్లయితే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. కాబట్టి వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. వారు దేవుని మీద సనుగుతూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు. 32వ వచనం చూడండి. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేసు ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. కాబట్టి దేవుని వారు దుఃఖపడుతూ వచ్చినారు, బాధపరుస్తూ వచ్చినప్పటికి కూడా 40వ వచనం చూడండి. 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్నో దుఃఖపెట్టింది. దేవుణ్ణి వారు దుఃఖపెడుతూ వచ్చినారంట, దేవుణ్ణి శోధిస్తూ వచ్చినారంట. దేవునికి మాటికి వారు ఏం చేశారంటే, దేవుణ్ణి శోధించి మాటికి ఇశ్రాయేల్ దేవునికి ఏం చేశారంట? సంతాపం కలగజేస్తూ వచ్చినారంట. అయినా సరే 38వ వచనం చూస్తే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించేవాడు, కాబట్టి తన కోపము ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపం అనుసుకునేవాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, మరి కోపాన్ని అనుసుకుంటున్నాడంట. మరి దేవుడు కోపాన్ని అనుసుకుని వారిని క్షమించాలని దేవుడు చూస్తున్నాడంట. కాబట్టి వారిని నశింప చేయట్లేదంట. కాబట్టి దేవుని వాక్యంలో మనం 3వ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక, కాబట్టి వారిని ఏం చేయలేదంటే నశింప చేయలేదని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నిర్మూలం చేయలేదు. ఎలా వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో నిర్మూలం చేయలేదు. నెహెమీ గ్రంథం 9:17లో విసర్జింపలేదు. 78వ కీర్తన 38వ వచనంలో నశింప చేయలేదు. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే, దేవుని ప్రజలైన వారిని తన ఎమోషన్ ద్వారా దేవుడు కాపాడి రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు తన యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ప్రజలైన వారిని కాపాడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథము, మరి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు ఇంపుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుతునని అని నీ మోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు ఇముకుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును అని నీ మోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి కోపము చాలా భయంకరమైనటువంటి కోపం అన్నమాట. అయితే ఆ కోపం ఎంతసేపు అంటే కొద్దిసేపేనంట కదా. మహోదేహము కలిగి మరి నిమిషం మాత్రమే నీకు ఇంపుడినైతే, నీకు విరోధంగా ఉన్నాను కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుతున్నా అంటున్నాడు. దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నాడు, వాత్సల్యతను చూపుతున్నాడు అనమాట.
నిత్యమైన కృప, ఇమోషన్ కలగజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాత్సల్యత మనల్ని ఏం చేస్తుందంటే ఇమోషన్లోనికి తీసుకుని వస్తుంది. దేవుని యొక్క వాత్సల్యత ఏం చేస్తుందంట? ఇమోషన్. కాబట్టి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను కలగచేస్తాను అంటున్నాడు. కాబట్టి నిత్యమైన కృపతో దేవుడు తన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుని దేవుడు మన ఎడల మరి ఎంతో దయా కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, విమోచిస్తున్నాడంట. మనలను నిత్యమైన కృపతో దేవుడు మనల్ని కాపాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుణ్ణి నీవునే మనము ఆరాధించుకోక మునుపు మనమే పరీక్షించుకొని దేవుడు మరి మనం ఎలాంటి వారం, నిర్మూలం కావాల్సినటువంటి వారం, నశించిపోవాల్సినటువంటి వారం, అయితే దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మన ఎడల దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోవేలు 2:13. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఇక్కడ మనం చూస్తే మరి కీడు చేయక మానే దేవుడు. దేవుని వాత్సల్యత ఏం చేస్తుందంట? 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ మనం చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడు. కాబట్టి ఆయన కరుణావాత్సల్యత గలవాడు కనుక ఆయన కీడు చేయక ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుని వాత్సల్యత ఏం చేస్తుందంట? కీడు చేయకుండా ఏం చేస్తుంది? మరి పశ్చాత్తాపడుతుంది. దేవుని వాత్సల్యత అలాంటిది అనమాట. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే మరి తండ్రి తన కుమారులు ఎలా జాలి పడతామో, ఇప్పుడు మన పిల్లలు ఎడల మనం ఎలా జాలి పడతామో దేవుడు కూడా అంట ఆ రీతిగా మన ఎడల జాలి పడేటువంటి దేవుడు. కాబట్టి కీడు చేయక మానేటువంటి దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుని వాత్సల్యత ఏం చేస్తుందంటే మరి ఇలాప వాక్యం 3:22లో చదువుకున్నాం. నిర్మూలం చేయకుండా కాపాడుతుంది, విసర్జించలేదంట, నశింప చేయలేదంట, మరి నిత్యమైనటువంటి ఇమోషన్ తీసుకుని వచ్చినాడంట. కాబట్టి కీడు చేయకుండా ఏం చేస్తుంది? ఇమోషన్ పశ్చాత్తాపడుతుందంట. మనం చూసినట్లయితే మరి 78వ కీర్తనలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే కీర్తన ఇందా చదువుకున్న వాక్యంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 78వ కీర్తన 38వ వచనం, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం నమ్ముకొనక పలుమార్లు తన కోపమును అనుసుకునేవాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించేవాడు. దేవుని వాత్సల్యత ఏం చేస్తుందంటే మన దోషములను పరిహరిస్తుందంట. మన దోషములను పరిహరిస్తుంది అంటే కింద ఒకటేసింది చూడండి, అక్కడ ఏముంది? ఆ దోషములకు ప్రాయశ్చిత్తం చేయవాడు. దేవుడు ఎవరంటే మన దోషములకు ప్రాయశ్చిత్తం చేయవాడు. దోషము దేవుని యొక్క వాత్సల్యత ఏం చేస్తుందంటే నశింపు చేయట్లేదు, మన దోషమును పరిహరించేవాడు. మన దోషాన్ని పరిహరిస్తున్నాడు దేవుడు. కాబట్టి మన దోషమునకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడంట. దేవుని వాత్సల్యత ఏం చేస్తుందంటే మన దోషమునకు మరి పరిహారం ఉంటున్నాడు అనమాట. మన దోషాన్ని పరిహరించేవాడు కాబట్టి ప్రాయశ్చిత్తం చేయవాడు. కాబట్టి దేవుని వాత్సల్యత దోషములను పరిహరిస్తుంది. ఇలాప వాక్యములు 3వ అధ్యాయము చివరిగా చూసినట్లయితే ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది,
నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి దేవుని వాక్యం చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనంగా. మరి రోజులు గడిచే కొద్దీ ఇంకా దేవుడు కొత్తగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నూతనముగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అనుదినము కూడా ఏం చేస్తున్నాడంట? అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతనముగా మరి దేవునికి వాత్సల్యత కలుగుతుందంట, వాత్సల్యత పుడుతుందంట. అనుదినము దేవుడు మన ఎడల ఏం చూపుతున్నాడంట? వాత్సల్యత చూపుతున్నాడు అనమాట. అనుదినం నూతనముగా. మరి ఇది నిన్న గద్దించానులే, లేకపోతే నిన్న వారిని ఏది చేయాలనుకున్నాడు కానీ మరలా ఈరోజు కూడా క్షమిస్తున్నాడు. నిన్న క్షమిస్తున్నాడు, ఈరోజు క్షమిస్తున్నాడు, రేపు కూడా క్షమిస్తాడు ఆయన. అంటే అంత మరి వాత్సల్యత కలిగిన వాడు అనమాట. క్షమించే విషయంలో నమ్మదగినటువంటి దేవుడు. అందుకు ఇక్కడ ఏం రాయబడిందంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడుగా ఏం చేస్తున్నాడంటే నూతనంగా, నూతన వాత్సల్యత. దేవుడు మనం రోజే నూతనంగా ప్రేమిస్తున్నాడు. నిన్నటి అన్ని మర్చిపోతున్నాడు, మరలా ఈరోజు నూతనంగా ప్రేమిస్తున్నాడు. నిన్నటి వరకు మనం చేసిన అపరాధములు, మనం చేసిన దోషశిక్ష, మనం దేవునికి విరోధంగా చేసిన మన ప్రవర్తన అంతటిని కూడా దేవుడు మర్చిపోయి మరలా ఈరోజు మరొక కొత్తనంగా ఒక నూతన విధానంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. మరలా నూతనంగా ఆయన మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు కదా. దేవుని వాక్యంలో మరి అనేక విషయాలు మనం చూస్తూ వచ్చినాము. మరి దేవుని వాక్యంలో మనం అనేక విషయాలు మనం చదువుకుంటూ వచ్చినాము. దేవుని యొక్క వాత్సల్యత ఏం చేస్తూ వచ్చిందంట? 22వ వచనంలో ఏముంది? నిర్మూలము కాకున్నవారు. దేవుని వాత్సల్యత మనల్ని ఏం చేయలేదంటే నిర్మూలము చేయట్లేదు. దేవుని యొక్క వాత్సల్యత ఏం చేస్తుందంట? విసర్జింపట్లేదంట. అంటే మనల్ని విడిచిపెడతలేదు దేవుని వాత్సల్యత. నెహెమీయా గ్రంథం 9:17లో రాయబడింది. విసర్జింపనటువంటి వాత్సల్యత, విడిచిపెట్టినటువంటి వాత్సల్యత. కాబట్టి 78వ కీర్తన 38వ వచనంలో నశింప చేయని వాత్సల్యత. నశింప చేయాలి కానీ కోపాన్ని అనుసుకుంటున్నాడంట, నశింప చేయట్లేదంట. కాబట్టి నశింప చేయని వాత్సల్యత. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 8లో చదువుకున్నాం. నిత్యమైన ఇమోషన్. దేవుని వాత్సల్యత వలన మనకు ఇమోషన్ కలుగుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన వాత్సల్యత ఏం చేస్తుందంటే కీడు చేయకుండా పశ్చాత్తాపడుతుందంట. కీడు చేయాలి కానీ దేవుడు ఏం చేయట్లేదంటే తన బిడ్డల ఎడల, తన ప్రజల ఎడల, తన పిల్లల ఎడల దేవుడు ఏం చూపుతున్నాడంటే వాత్సల్యత చూపుతున్నాడంట, కీడు చేయట్లేదంట. 78వ కీర్తన 38వ వచనంలో దోషమును పరిహరిస్తున్నాడంట. దోషమునకు ప్రాయశ్చిత్తం చేస్తుంది దేవుని వాత్సల్యత. మరి ఇలా వాక్యంలో 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే అనుదినము నూతనంగా దేవునికి వాత్సల్యత పుట్టుతున్నది. అనుదినము నూతనంగా ఈరోజు కూడా. అంటే నూతనముగా అంటే మరి నిన్నటి వరకు చేసినవన్నీ మర్చిపోతేనే ఈరోజు మరలా నూతనంగా, మరలా ఈరోజు కొత్తగా ఆయన మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుని మనం ఆరాధించాలి, అలాంటి దేవుని మనం స్తుతించాలి. మనం కొద్ది మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. ప్రభా, నా ఎడల ఎంతవరకు నీ ప్రేమను చూపినావు, నీ వాత్సల్యత చూపిస్తూ వచ్చినావు, నీ వాత్సల్యతను బట్టి నన్ను ఇంతవరకు కాపాడినావు, రక్షిస్తూ వచ్చినావు. ఈ దినాన మనం ఇక్కడ కూర్చున్నామంటే మనం గొప్పవారమని, లేకపోతే మనం పెద్ద భక్తులమనో, లేకపోతే మనం ఇంకోటి కాదు. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత. సంవత్సరం జరుగుతుండగా దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడుతూ రక్షిస్తూ వచ్చినాడు. ఈ దినాన మనం దైవ సన్నిధిలో ఉన్నామంటే, రక్షింపబడ్డామంటే, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నామంటే, దేవుని మనం ఆరాధిస్తున్నామంటే, ఈ దినాన మనం సజీవులంగా దేవుని మందిరం నుండి మనం స్తుతిస్తున్నామంటే అది దేవుని యొక్క వాత్సల్యత. ఎందుకంటే మనము లోబడనటువంటి ప్రజలుగా ఉన్నాం. దేవుని వాక్యం మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాము. మరి మనం ఎంత అయోగ్యులమైనప్పటికి కూడా దేవుడు ఎంతో మనల్ని కరికరించి వాళ్ళను క్షమించి తన కృపను మన జ్ఞాపకం చేస్తూ తన వాత్సల్యతను ఎడతెక్క నిలుపుతున్నాడంట. కాబట్టి నిర్మూలం కాకుండా, నశింపు చేయకుండా, దేవుడు విసర్జింపకుండా, మరి దేవుడు నిత్యమైన తన కృపను జ్ఞాపకం చేసుకుంటూ కీడు చేయకుండా పశ్చాత్తాపడుతూ దోషములను పరిహరిస్తూ మరలా నూతనంగా
దేవుడు మన ఎడల దినదినం నూతనంగా మరి మన ఎడల తన మెండైన కృపను దేవుడు చూపుతున్నాడు. నూతనంగా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు అన్నమాట. నూతన విధానంలో నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. ఈరోజు కూడా మరలా నూతనంగా నా బిడ్డలైన వారిని ఈ రోజును కూడా నూతనంగా వారికి వాత్సల్యత చూపించాలి. ఈ రోజుని దేవుడు వారిని మరలా నిన్నటి వరకు వారు చేసిన పొరపాట్లకు క్షమించి ఈరోజు మరలా నూతన వాత్సల్యతను దేవుడు మనకు చూపే దేవుడు. కాబట్టి ఆయన కోపం వస్తుందంట, కానీ అది నిమిషం మాత్రమే ఉంటుందంట. మహాద్వేషంతో ఉంటున్నాడంట, కానీ ఆయన మరి అది నిమిషం వరకే, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఎంతో క్షమిస్తున్నాడు, తన వాత్సల్యత ఎడతెక్క దేవుడు చూపుతున్నాడు. కాబట్టి ఇటు అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవా, నా ఎడల మీరు చూపిన గొప్ప వాత్సల్యత, దేవా ఇంతవరకు నేనేమయ్యన్నది కేవలం మీ కృప అన్నది. నా ఎడల మీరు చూపినటువంటి మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం. మరి ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 2 మాటలతో మీకు అర్థమయ్యే రీతిలో 2 మాటలతో, దేవా నా ఎడల మీరు చూపిన మీ ప్రేమ, లేదా నా ఎడల మీరు చూపిన మీ వాత్సల్యత, మీ కృప, ఇంతవరకు అది నేనేమయ్యన్నానో అది మీ వాత్సల్యత అయినది. ఇంతవరకు మీరు నా ఎడల మీ వాత్సల్యతను చూపుతున్నాను, ఇంతవరకు కాపాడుతూ వచ్చినామని దేవుని మనం కొద్ది మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. కొద్ది మాటలతో ఈ దినాన్ని మనం దైవ సన్నిధిలో కూర్చుని ఉన్నామంటే అది దేవుని యొక్క వాత్సల్యత అన్నమాట, దేవుని యొక్క కృప. అనేక సార్లు దేవుడు మన మాటలు వింటూ ఉంటాడు, మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన, మన తీరు దేవుని కోపాన్ని తీసుకుని వస్తుంది అనమాట. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాత్సల్యత చేత మనలను నిర్మూలం చేయకుండా, మనలను విసర్జింపకుండా, ఇడిచిపెట్టకుండా, ఆయన మీద తిరగబడ్డప్పుడు కూడా ఆయన మాటలు నమ్మకంగా మనం గైకొనకపోయినా దేవుడు నశింప చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కీడు చేయకుండా ఆపుతున్నాడు, దోషమును పరిహరిస్తున్నాడు. కాబట్టి నూతనంగా ఈరోజు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నూతనంగా ఆయన మనకు తన వాత్సల్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటు కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం. మరి మనం అర్థమయ్యే రీతిలో 2 మాటలతో, దేవా నా ఎడల మీరు చూపిన వాత్సల్యతను బట్టి స్తుతిస్తున్నాను. ఇది నేను ఇలాగున్నానంటే కేవలం మీ వాత్సల్యత. అనేక పర్యాయాలు మీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పటికీ, మీ మాట వినకపోయినప్పటికీ, మీకు లోబడకపోయినప్పటికీ నా ఎడల మీ వాత్సల్యత చూపిస్తూ వచ్చావు. ఈ దినాన్ని మీ సన్నిధిలో నన్ను కూర్చుండబెట్టినామని కొద్ది మాటలతో దేవుని మనం ఆరాధించి దేవుని మనము గానపరుద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.